దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? దాని నిర్మాణం వెనక ఎవరు ఒత్తిడి ఏమైనా ఉందా, లేదంటే మీ స్వచ్ఛందంగానే ఆ నిర్మాణానికి పూనుకున్నారు? వైసీపీ ప్రభుత్వం కనీసం భవన నిర్మాణం గురించి ఏ విధంగా పట్టించుకోకుండా, పిడికటి ఇసుకేయకుండా, ఆ నిర్మాణం ఏమైపోతుందని పట్టించుకోకుండా 5 సంవత్సరాలు దాన్ని అట్లా వదిలేసింది. ఆ నిర్మాణం వెనక ఎమ్మెల్యే గారు ఇన్సిస్ట్ ఏమైనా ఉందా? ఎమ్మెల్యే గారు ఇన్సిస్ట్ చేయలేదు, కానీ ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ ఉంది. ఎందుకంటే 2025 మేలో మీరేమో పోలీస్ స్టేషన్ ఆధునీకరించో లేదంటే ఒక కార్పొరేట్ హంగులతో దాన్ని నిర్మిస్తే క్రైమ్ రేట్ ఎలా తగ్గింది? చాలామంది నేను పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే కొంతమంది అవహేళనగా కూడా చూశారు. ఒకళ్ళు గుడి కడతారు, బడి కడతారు, మీరు పోలీస్ స్టేషన్ నిర్మాణం చేస్తారు ఏంటండి అని చెప్పి వాళ్ళకు ఒక ఉదాహరణ చెప్పామండి. హోంమంత్రి అనిత గారే ఉన్నారు. అందుకని సో హ్యాపీ, ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆవిడ ఒకటే అన్నారు, 2018 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మొత్తం మీరు ఎమ్మెల్యే గారు గాను, అనుచరు గానో లేదా ఆయన సన్నిహితులు గారు పూర్తి స్థాయిలో మెలుగుతున్నారు. ఏంటి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆయన ప్రజలకు ఏదో చేయాలి, సేవ చేయాలి, ప్రజలకు మనం ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండాలి అనే దృక్పథంతో పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తికి మనం సహాయ సహకారాలు అందజేస్తే, అధికారంలో లేనప్పుడు అనుకుంటా కదా మీరు 14-19 ఆ టైంలో కొంత స్వచ్ఛ కంకిపాడు అనే కార్యక్రమం చేశారు. అవునండి. మళ్ళీ ఈ మధ్య కార్యక్రమం మొదలు పెట్టారా? 2014-19 నుంచి మేము స్వచ్ఛ కంకిపాడు అనే కార్యక్రమాన్ని మేము తీసుకున్నప్పుడు ప్రజల్లో చాలా మార్పులు వచ్చినాయి. ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ భారత్ కానీ, స్వచ్ఛ కంకిపాడు అనేది కానీ. వైఎస్ఆర్సీపీ నుంచి దేవభక్తి చక్రవర్తి గారు మీరు చేసిన యాక్టివిటీస్ మీద కావచ్చు, ఇల్లు తొలగింపుల విషయంలో కావచ్చు, భూముల విషయంలో కావచ్చు, మిమ్మల్ని వెంటాడుతూ మీరు చేస్తున్న తప్పుల్ని ఆయన ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నారు. ఒకటి, ప్రశ్నించడం తప్పులేదు, కానీ ఆ ప్రశ్నించడంలో వ్యక్తిగతమైన విషయాలను ప్రశ్నించడం అనేది. ఎలక్షన్స్కి ముందు టికెట్ కోసం ఆయన బాధపడిన సందర్భాలతో చూస్తే ఇవాళ అధికారం వచ్చిన తర్వాత బోడే ప్రసాద్ గారి వ్యవహార శైలి ఏమైనా భిన్నంగా ఏమైనా ఉందంటారా? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలని ఆయన మాట్లాడటం జరిగింది. అట్లాగే ఇవాళ అధికార పక్ష నాయకుడిగా ఏ విధంగా మాట్లాడాలో, అటు ఆధ్యాత్మికం, ఇటు రాజకీయం, ఓ పక్కన వ్యాపారాలు, అసలు ఏంటి హరికృష్ణ ఎవరు అసలు? నా అనుకున్న వాళ్ళకి సహాయం చేయటం, నా అనుకున్న వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం, అట్లాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలకు ఏది ఇష్టమో. సినిమాలు అంటే ఇంట్రెస్టా? సినిమాల నిర్మాణం కావచ్చు, సినిమాలకు సంబంధించి కొనుగోలు, పంపిణీ, ఈ వ్యవస్థలో ఉందా మీ పాత్ర? సినిమా అనే దాన్ని నేను ఒక వ్యాపార పరంగా చూసుకున్నాను తప్పితే ప్రజా జీవితంలోకి తీసుకురావాలని చెప్పి నాకు ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే హరికృష్ణ గారికి సంబంధించి ఫ్యూచర్ రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఇంకా వేరే అంశాల్లో ఇంట్రెస్ట్? నేనైతే రాజకీయాలకు ఎప్పుడైనా దూరంగానే ఉంటాను, సేవా రంగానికి ముందుంటాను. అట్లాగే ఎవరైతే నా వాళ్ళు అనుకున్నారో